తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులనైతే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఈ వీడియోలో. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉంటారో సన్న చిన్నకారు కౌలు రైతుల వంటి వివిధ రకమైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు రేపు ఎటువంటి రైతులకు ముందుగా జమ చేయనున్నారు, ఇంకా ఏ తారీఖు వరకు ఈ డబ్బులు అనేది జమ చేయనున్నారో తెలుసుకుందాము. మన తెలంగాణలో ఎవరికైతే వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగానైతే ఆ డబ్బులనైతే జమ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి? ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నప్పటి ప్రక్రియలో 2 సీజన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఒకేసారి మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితేనే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది ఇక్కడ అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అప్డేట్లకి వచ్చినట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక ఎట్టకేలకు ఎన్నో రోజుల నుంచి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో వానాకాల సీజన్లో రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ వచ్చేసి పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ తిరిగి వచ్చేసి పీఎం కిసాన్ 21 విడత కింద పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు కూడా ఎవరైతే తమ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే తిరిగి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బుల కోసం, పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు తమ బ్యాంక్ ఖాతాలకి ఖచ్చితంగా మరలనైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు, పెండింగ్ రైతు భరోసా డబ్బులు మనకి రేపటి నుంచి డబ్బులు అనేది జమ చేయడంతో సహా జనవరి 26వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో 3 విడతల్లో డబ్బులను అయితే విడతల వారీగా ఎకరాల వారీగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.